బడి బయట విద్యార్థులకు గుర్తింపు ప్రత్యేక సర్వే ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు పాఠశాలలో ఉండాలి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సత్యశారదా దేవి విద్యార్థులను బడికి పంపడం ప్రతి ఒక్కరి బాధ్యత. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు పాఠశాలలో చేరే విధంగా చూడాలని, పాఠశాలలో నమోదై బడికి రాకుండా ఉండే విద్యార్థులను కూడా గుర్తించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదా దేవి తెలిపారు. మనము వర్క్ సైడ్ స్కూల్స్ కూడా ప్రపోజ్ చేయొచ్చు. మనం దీని కింద వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చేటప్పుడు నాట్ ఇన్ అన్ అసెప్టివ్ మోడ్ బట్ ఇన్ అన్ ఇంట్రాస్పెక్టివ్ మోడ్ మీరు చేయాలి. అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ పాలసీ, దానికి మనం ఏం చేయలేము. బట్ స్టిల్ ఏంటి అని అంటే యూ షుడ్ ట్రై టు అట్రాక్ట్ చిల్డ్రన్ టువర్డ్స్ ది ఫ్రీ ఎడ్యుకేషన్ కదా. అంటే మన స్టాండర్డ్స్ మంచిగా ఉంటే ఎందుకు కొన్ని స్కూల్స్లో పిల్లలు కాంపిటీట్ అవుతున్నారు మమ్మల్ని తీసుకోండి అని. కొన్ని స్కూల్స్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్. బట్ ఆ స్కూల్లోకి రావడానికి ఇప్పుడు వీళ్ళు ఆ పర్టికులర్ హెడ్ మాస్టర్ వెళ్ళిన తర్వాత 20ని 40 చేశాడు ఆయన. ఆ 40ని ఇంకా పెంచుతాం అన్న దీంట్లో వెళ్తున్నారు. ఈ మేజర్ ఛాలెంజ్ దేర్ ఇస్ మిడ్ డే మీల్ స్కీమ్ బికాస్ ఆఫ్ విచ్ చిల్డ్రన్ ఆర్ నాట్ కమింగ్. పుస్తకం వాళ్ళు ఏది కావాలంటే అది most of the time government is giving everything, but still if they want to go and buy a pencil or something మీరే యూటిలిటీ షాప్ పెట్టచ్చు. కానీ వాళ్ళకి అంత టర్న్ ఓవర్ ఉండదు. ఎక్సెప్షనల్గా మీకు ఒక 500-600 పిల్లలు ఉండే స్కూల్లో అయితే కొద్దిగా బిజినెస్ నడుస్తుంది. పెన్సిల్ బాక్స్ ఇవి ఒకటి రిపోజిటరీ లాగా పెట్టుకొని వాళ్ళకి అవసరం ఉన్నవి మీరు ఇవ్వడము, నాట్ ఆన్ సేల్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఏమవుతుందని అంటే మీరు నార్కోటిక్స్ మీటింగ్లో మీ 2 ఐటమ్స్ డిస్కస్ అయినప్పుడు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. దే విల్ సే మీరు చెప్పినట్టే అక్కడ ఉంది, లేదా రిలేటెడ్ టు మెనూ ఆర్ అదర్ థింగ్.